సో నమస్తే, అందరికి ఎలా ఉన్నారు? అందరూ ఏమనుకుంటారంటే టెస్టోస్టిరాన్ అనేది ఏజ్ తో పాటు వానిష్ అయిపోతుంది అని అనుకుంటారు. కానీ అది ఏజ్ తో కాదు, వీక్నెస్ తో ఫేడ్ అయిపోతుంది. టూ మచ్ కంఫర్ట్ జోన్ కి వెళ్ళిపోవడం, ఛాలెంజెస్ ని చాలా తక్కువగా ఫేస్ చేయడం, పనులన్నీ పక్కన పెట్టి స్క్రోలింగ్ అండ్ స్క్రీన్ టైం చేయడం. ఆ స్క్రీన్ టైం లో ఏం చూస్తారో మీకే తెలియాలి. ఇవన్నీ చేయడం వల్ల నీ బాడీలో కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ ని పెంచి పెద్ద చేస్తున్నాం. ఫస్ట్ దాన్ని లో రేట్ కి తీసుకురావాలి. వీటిని లో చేయాలంటే చాలా వేస్ ఉన్నాయి. డైట్ అండ్ న్యూట్రియంట్స్, లైఫ్ స్టైల్ చేంజ్ చేసి, ఇంకా కొన్ని అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. ఇంకా కావాలంటే దీనికోసం కొన్ని సప్లిమెంట్స్ కూడా ఉన్నాయి. కానీ మన చేతుల్లో పని ఖర్చు లేకుండా నువ్వు అనుకుంటే అయిపోయే కొన్ని ఉన్నాయి. అవే డైట్ అండ్ న్యూట్రియన్ బ్యాలెన్స్ అండ్ లైఫ్ స్టైల్ చేంజ్. అంటే టెస్టోస్టిరాన్ ఇంక్రీజ్ అవ్వడానికి మెయిన్ ఫౌండేషన్ ఏంటో తెలుసా? స్లీప్. మజిల్ గ్రో అవ్వాలన్నా, నీ రికవరీ స్పీడ్ అవ్వాలన్నా, ఆఖరికి నీ ఫ్యాట్ బర్న్ అవ్వాలన్నా సరే ఈ స్లీప్ వల్లే పాసిబుల్. అందుకే స్లీప్ కి అంత ప్రియారిటీ ఇవ్వమని చెప్పేది. సో వీక్ డేస్ లో తినండి, అది మీ హార్మోన్స్ ని సపోర్ట్ చేయడానికి తినండి, మీ క్రేవింగ్స్ ని సపోర్ట్ చేయడానికి కాదు. వీకెండ్స్ లో నీకు నచ్చింది తిను, నచ్చిన పని చేయి, కానీ మోడరేట్ గా చేయి. మీకు అవైలబుల్ గా ఉండే కొన్ని ఫుడ్స్ ని మీరు ఇగ్నోర్ చేస్తారు. అవి కూడా టెస్టోస్టెరాన్ బూస్ట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతాయి. లైక్ రెడ్ మీట్, ఎగ్స్, మిల్క్. ఇవన్నీ మన చేతుల్లో ఉన్నా సరే మనం యూజ్ చేసుకోం ప్రాపర్ గా. అసలు ఈ డైట్, ప్రాపర్ స్లీప్, ఈ వర్కౌట్స్ ఇవన్నీ చేయాల్సింది నీ లుక్స్ కోసం కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ లైఫ్ ఫోర్స్. సో అందరూ చెప్పేది దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: డిసిప్లిన్, స్లీప్, గుడ్ ఫుడ్ అండ్ స్టార్ ఐటమ్ పీస్ ఆఫ్ మైండ్. ఇది చాలా తక్కువ ఇన్ఫర్మేషన్. దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇలాంటి క్వాలిటీ ఇన్ఫర్మేషన్ కోసం మన అకౌంట్ ని ఫాలో చేయడం మర్చిపోద్దు.